సరే ఇప్పుడు రాజ్యసభలో అమిత్ షా వాళ్ళు ఏం తీసుకొచ్చారని అంటే 30 రోజులకు మించి ఎవరైనా జైల్లో ఉంటే అంటే రాజకీయ పదవిలో ఉన్న వాళ్ళు 30 రోజులకు మించి ఎవరైనా జైల్లో ఉంటే వాళ్ళ పదవి విరమణ చేయాలి, రిజైన్ చేసేయాలి, వాళ్ళు ఇంకా పదవిలో ఉండడానికి వీల్లేదు అనే బిల్లుని పట్టుకొచ్చారు. ఇది సరైందంటారా కాదంటారా? సరైందే. యాక్చువల్గా క్రిమినల్ రికార్డు ఉంటే పాలిటిక్స్లోనే నిలబడకూడదని ఒకప్పుడు ఉంది. అది ఎవడ పాటించట్లేదు. క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళు 90% ఉంటారు, ఇంక్లూడింగ్ అమిత్ షా. ఐఎమ్ సారీ టు టెల్ దిస్. అందరికీ క్రిమినల్ రికార్డు, కోర్టులో కేసులు ఇవన్నీ ఉంటాయి. కాకపోతే లాలబెట్ట రిపీటింగ్ ఇప్పుడు రాబోయే ఎలక్షన్లకి ఎవరినైతే కాదనుకున్నామని తీసేయచ్చు అనేది అన్ని లిస్ట్ వేసుకుని అంతకుముందు కాదు ఇక్కడి నుంచి ఉన్న వాళ్ళకి పెడతారు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎవరన్నా జైలుకి వెళ్ళి 30 రోజులు కానీ ఉంటే వాడి యొక్క పదవి చీఫ్ మినిస్టర్ అయినా కూడా కట్. మరి అది ప్రైమ్ మినిస్టర్ కూడా వర్తిస్తుంది కదా అని ఉన్నా కూడా అది పాటించలేరు. వితౌట్ ప్రైమ్ మినిస్టర్ దేశం పరిపాలించలేరు అని ఒకటి ఉంది యాక్చువల్గా. బట్ స్టిల్ అతని మీద రాకుండా ఎందుకు పెట్టారంటే ఇక్కడైతే స్టేట్ గవర్నమెంట్ అయితే గవర్నర్ కెన్ రిమూవ్ దట్ చీఫ్ మినిస్టర్, అక్కడ ప్రెసిడెంట్ షుడ్ రిమూవ్ ప్రైమ్ మినిస్టర్. యాక్చువల్గా అది కూడా వాళ్ళు కూడా ఈ పరిధిలోకి వస్తే ప్రెసిడెంట్ ఈజ్ అపాయింటెడ్ బై అగైన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఆల్ గ్రూపే. అంచేత అది పక్కన కొంచెంసేపు పెడదాం. ప్రైమ్ మినిస్టర్ని ఆ పొజిషన్లో ఉన్నప్పుడు ఒకప్పుడు ప్రైమ్ మినిస్టర్ చేస్తే అరెస్ట్ చేయబడింది ఇందిరాగాంధీ. కానీ ఇప్పుడున్న యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్ని చేయరు, దేశం అతలాకుతం అయిపోద్ది. ప్లస్ ఏమో దేశంలో వాళ్ళ పవర్లో ఉన్నప్పుడు ఎనీథింగ్ చేయొచ్చు, వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. కాబట్టి అవ్వడు. మరి అటువంటిప్పుడు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ కేజ్రీవాల్ ఎలాగ అరెస్ట్ చేశారన్నారు. అతన్ని ఉప ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసేసి సంవత్సరం పైన పెట్టారు. ఇది వాళ్ళకి చదువుతుందా అంటే చదవదు. ఇప్పటి నుంచి జరగబోయేది అనమాట. అది కాకపోయినా ఎందుకు జరగదంటే ఎవడన్నా చీఫ్ మినిస్టర్ లెవెల్లో ఉన్నప్పుడు రిజైన్ చేయాలి. అలా రిజైన్ చేయలేదు బికాజ్ ఈజ్ ఎడ్యుకేటెడ్. కేజ్రీవాల్ ఎడ్యుకేటెడ్ నోన్ పర్సన్ కాబట్టి అతను రిజైన్ చేయలేదు. చీఫ్ మినిస్టర్గా ఉంటూ జైల్లో ఉన్నాడు. మీకు అర్థమైనప్పుడు అవసరమైతే ఇంకొకరిని ఎవరు పరిపాలించమన్నాడు కానీ అతను రిజైన్ చేయలేదు. సో ఇది జరిగింది అక్కడ ఢిల్లీలో జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి లోకల్గా మెజారిటీ రావాలి, బీజేపీకి రావాలి కాబట్టి కొన్ని కుయుక్తులు చేస్తున్నారు. ఇక మీద ఎవడన్నా వెళ్ళబోయేవాడు ఎవడన్నా ఉన్నాడు అనుకోండి, ఆ చీఫ్ మినిస్టర్ పెట్టేసి 40 రోజుల నుంచి ఆయన కట్ చేస్తారు. ఆటోమేటిక్గా గవర్నర్గా దీపం చెప్తాడు. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఉన్నారు. ఓ పక్కన రాహుల్ గాంధీ ఒక లేవనెత్తాడు ఒకటి, ఓటింగ్ అంతా రాంగు, ఫ్రాడ్, ఎలక్షన్గా ఇలా చేసాడు ఎలక్షన్ కమిషనర్ అని చెప్పితే దాని మీద సుప్రీంకోర్టు తిట్టింది. డెఫమేషన్ వేస్తారు ఇలా అని చెప్పేసి, నువ్వు నిరూపింపబడని ఇలా చేయకూడదని ఈ మొత్తానికి జరిగింది. బట్ అతను సౌండ్ చేశాడు. పార్లమెంట్లో ఇప్పుడు జరగబోయే కొన్ని రాష్ట్రాలు కొన్ని వాటిలో రకరకాల ఎలక్షన్లో వాళ్ళకి మెజారిటీ రాకపోతే వాళ్ళకి మనుగడ లేదు. మోడీ గారికి లేదు. ఒక పక్కన మోడీ గారు అక్కడ ఇంటర్నేషనల్ ట్రంప్తో పడుతున్నాడు, ఒక పక్కన రష్యన్ ప్రెసిడెంట్ వస్తున్నాడు. వ్లాడిమిర్ పుటిన్ ఈస్ కమింగ్ టు ఇండియా. ఈ టైంలో ఇటువంటి టర్మాయిల్ ఉండకూడదు, ఇటువంటి కేయాస్ ఉండకూడదు, ఇటువంటి గజ బిజినెస్ ఉండకూడదు. అంటే ఎన్ని కారణాలతోటే వాళ్ళు సతమతం అవుతున్నారు. ఒకటి వీళ్ళని రాబోయే దాన్ని ఏమంటారు ఉపద్రవాన్న బ్యాడ్ని ఆపాలంటే ఇటువంటి ఏదో పట్టుకొద్దామని ఒక బిల్లు పెట్టారు. ఆ బిల్లుని అందరూ వ్యతిరేకిస్తున్నారు కానీ వ్యతిరేకించకూడదు. యాక్చువల్గా క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళు అసలు ఎలక్షన్లోనే నిలబడకూడదు అన్నది ఎవడో పాటించట్లేదు తప్పితే కనీసం ఇప్పుడు ఇలా పెట్టడమే కరెక్టే. ప్రతి ఒక్కడు క్రిమినల్ రికార్డు ఉంటే లోపలికి వెళ్ళిపోతాడు ఏదో వీళ్ళు కావాలంటే. ఇటు ఎవరైతే కావాలో వాటి ప్రతి ఒక్కడి మీద కేసులు ఉంటాయి, ప్రతి చీఫ్ మినిస్టర్ మీద కేసులు ఉంటాయి. ఎవరో ఒకళ్ళిద్దరు తప్పితేనే. ఆ పట్నాయక్ ఆయన ఒరిస్సాలో అలా 2-3 ఇప్పుడు ఆయన కాదు, ఇప్పుడు బీజేపీ వచ్చేసింది. అటువంటి వాళ్ళకి ఉండవు తప్పితే కొంతమందికి ఉంటుంది. ఓకేనా? వాళ్ళు ఎవడన్నా మనకి కలిసి రావట్లేదు అనుకుంటే ఆయన పక్కలో పెట్టేస్తారు. ఇప్పుడు ఏదో కేసు ఉంటుంది, ఆ కేసులో పెట్టేసి 31 రోజులు ఉన్నారంటే అవుతాడు. 30 డేస్ ఇంకో క్లాజ్ ఉంది అందులో, 30 డేస్ ఉండాలి. ఆ శిక్షకి దానికి కానీ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ శిక్ష వేస్తే 5 సంవత్సరాలు ఉండాలని పెట్టారు. ఆ శిక్షకి 5 సంవత్సరాలు జైల్లో ఉండే తప్పు చేసాడు అన్నట్టుగా ప్రూవ్ చేస్తేనే అని తీసేయాలి. న్యాయ వ్యవస్థ కూడా వాళ్ళ చేతిలో ఉంటే అది పెద్ద కష్టమైన పని కాదు. కానీ 5 సంవత్సరాలకు అవసరం లేదు. 1 సంవత్సరం 2 జగన్లాగా 15 నెలలు ఉన్నా కూడా వీడిని తీసేయచ్చు అన్నట్టుగా పెట్టాలి. 5 సంవత్సరాలు అన్ని శిక్షలకి దాన్ని చట్టం ప్రకారంగాను 4.5 సంవత్సరాలే ఉంటుంది కోర్టులో. అప్పుడంటే వాడు అర్హుడా అని.
అంటే అంత ఎక్కువ గ్యాప్ పెట్టకూడదు, అంత ఎక్కువ 5 సంవత్సరాలు కాకుండా ఒక 1 or 2 years శిక్ష పడినా కూడా వాడిని కట్ చేయొచ్చు అనేది ఉంటే చాలామంది లేచిపోతారు. వీళ్ళకి ఇష్టం లేని వాళ్ళు అందరినీ ఒకరు పెట్టేస్తారు. ఇప్పుడు అర్థమైంది మీకు? ఇప్పుడు అందరికి ఇలా ఉంటున్నప్పుడు ఇప్పుడు చీఫ్ మినిస్టర్లకి చీఫ్ మినిస్టర్ అంటే మినిస్టర్లు ఏంటి? యాక్చువల్గా ఇది చాలా మంచి చట్టం. అది ఆల్రెడీ ఇంతకుముందు జరిగిపోయిన వాళ్ళు కూడా ఇలా చేయొచ్చంటే ఎవడు మిగలడు ఇండియాలో, ఇంక్లూడింగ్ అమిత్ షా. అదే ఇప్పుడు ఇప్పటి నుంచి జరగబోయేది అలా ఉంటుందని పెట్టారు. ఎందుకంటే ఇప్పటి నుంచి జరగబోయే సినారియోే కావాలి వాళ్ళకి. దేశంలో సుస్థిరంగా ఉండాలంటే, అస్థిరంగా మన డీస్టెబిలైజ్ కాకుండా ఉండాలంటే కొంతమంది ఉంటారు ఎనిమీస్, విలన్స్. వాళ్ళందరినీ బొక్కలో పెట్టేయడం తీసేస్తారు, మళ్ళీ ఇంకొక చీఫ్ మినిస్టర్ని పెడతారు. అంటే ప్రతి పార్టీలో ఉన్న చీఫ్ మినిస్టర్లు కూడా వీళ్ళ చేతిలో ఉన్నట్టు లెక్క. ఇప్పుడు బీజేపీ చేతిలో ఉన్నట్టు లెక్క. ఈ విధంగా బాగా బొక్కలో గెలిపి 2 సంవత్సరాల నుండి వాళ్ళ వైఫ్ని చీఫ్ మినిస్టర్ చేసినట్టు అల్లు ప్రసాద్ యాదవ్ ఫోర్డర్ స్కామ్ అంటారు. గేదెలకి పెట్టే మేతలో కొన్ని 100 కోట్లు తినేసాడని దాంతో లోపలికి వెళ్ళిపోయాడు. తర్వాత వాళ్ళ ఆవిడ కొంతకాలం చేసిన తర్వాత వాళ్ళ కొడుకు అంతా ఇంకా అయిపోయాడు, ఫినిష్. బీహార్ ఎక్స్ సీఎం లల్లు ప్రసాద్ యాదవ్. ఇంతకుముందు జరిగినవి కాదు కాబట్టి ఇప్పుడు జరగబోయాయి కాబట్టి ప్రతి చీఫ్ మినిస్టర్కి వెనకాల గురికించపోసలా ఉంటుంది. ఇలా కావాలనుకుంటే అమిత్ షా గారికి, మోడీ గారికి అలా ఏంటండి అడిగి ఎక్కువ మాట్లాడు అలా పోయండి అంటాడు. పెట్టి 35 రోజుల నుంచి దానికి శిక్ష ఒక 3-5 సంవత్సరాలు వేసినట్టు వేస్తారు అనమాట. అర్థమైంది? ఇప్పుడు లైన్ అందులో అందరూ ఉంటారు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు వెళ్ళి 60 రోజులు ఉన్నాడు. అంచేత ఇప్పుడు ఇంకా ఎక్కువ చేసాడు అనుకోండి, మళ్ళీ ఇంకోసారి పెడతారు, ఏదో పెడతారన్నమాట. ఈ గవర్నమెంట్ ఫర్రే కూటమి బీజేపీ కూడా ఉంది కాబట్టి నేను ఊరిని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇంకోటి ఎవడో ఉంటాడు. ఇప్పుడు స్టాలిన్ చేసిన తప్పులకి స్టాలిన్ పెడతారు. ఇప్పుడు చాలా డేంజర్ జరగబోతుంది. ఇప్పుడు దేశాన్ని వీళ్ళు చేతిలో తీసుకుంటారు. ఇప్పుడు దానికి వేసిన కుయుక్తమైన, కాకపోతే ఆ కుయుక్తిలో ఒక విధంగా చదువుకున్న వాళ్ళకి మళ్ళాటి వాళ్ళకి మంచిది. తర్వాత వాళ్ళకి అద్దు పద్దు లేకుండా తినేస్తారు కదా. స్టాలిన్ 30,000 కోట్లు ఎలక్ట్ అయిన 2 monthsకే. ఒకటి కాదు అన్నీ. ఆ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేయలేరు, ఏం పీకలేరు. మన భాషలో మాట్లాడుకుంటారు. బీజేపీ ఏమి పీకని రాష్ట్రాలు ఏంటి? తమిళనాడు, కేరళ. అదేందా ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నది అక్కడ కర్ణాటక. ఆడు పెట్టేయచ్చు. ఆ ల్యాండ్ స్కామ్లో ఉన్నాడు అతను సిద్ధరామయ్య. వాళ్ళు లోపల పెట్టేస్తే అవుట్. నెక్స్ట్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డికే శివకుమార్ సీఎం అయిపోతాడు. డికే శివకుమార్ వచ్చి వెరీ రిచ్ అండ్ పవర్ఫుల్. సో అతను వీళ్ళ అండర్స్టాండింగ్ పెట్టేసుకుంటారు శివకుమార్ గారు. చేత వీళ్ళకి ఎవరెవరైతే పోస్ట్ కొట్టారో జోకొట్టి పట్టుకెళ్ళి, జోక్ అంటే మా ఆంధ్ర భాషలో బెత్తం అంటారు కదా, దండం దశగుణం భవేత్ అని లోపలికి అంటారనమాట. అర్థం ఇప్పుడు అలా జరగబోతుంది. పెద్ద కామెడీ షో జరగబోతుంది. అది ఓకే చేస్తారు బిల్లు. అక్కడ కూడా వీళ్ళకి మెజారిటీ రావాలి. ఇప్పుడు ఉపరాష్ట్రపతిని మొన్న రిజైన్ చేశాడు కదా ఓవర్ నైట్లను. వీళ్ళు ఒక క్యాండిడేట్ని పెట్టారు, తమిళ్ స్కాలర్ని ఎవరు పెట్టారు, ఎవరు బీజేపీ వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి సుదర్శన్ రెడ్డి అనే ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జిని ఎవరిని పెట్టారు, హైకోర్టు జడ్జి. అంచేత అక్కడే ఇప్పుడు వీళ్ళు దెబ్బ అయిపోతారు భయం. ఈలోగా ఇది అవలంబించేసి ఈ ఓట్ల గురించి వాళ్ళ యొక్క ఎంపీ సీట్లు కావాలి. అర్థమైంది ఇప్పుడు మీకు? అది కానీ తేడా వచ్చిందంటే ఇప్పుడు అపోజిషన్లో చాలా ఎక్కువైపోయింది వీళ్ళకి. అపోజిషన్ సుదర్శన్ రెడ్డికి వేస్తే వీళ్ళు అవుట్. ఉప ముఖ్యమంత్రి ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ పార్లమెంట్ స్పీకర్ ఆల్సో. అర్థమైందా? నేను టూకీగా చక్కగా చెప్పేశాను, ఎందుకంటే టైం కూడా లేదు కాబట్టి. అర్థమైందా? అంచేత ఇది బట్ బిల్ ఈజ్ గుడ్, బట్ దిస్ దే ఆర్ డూయింగ్ ఫర్ దేర్ ఓన్ గుడ్. బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ చేయడం కోసం మోడీ గారನ್ನು అమిత్ షా మొత్తం రూలింగ్ పార్టీ ఎవడని చేస్తాడు. రూలింగ్ పార్టీలో ఉన్నవాడు వాళ్ళ సేఫ్టీ చూసుకుంటున్నారు వాళ్ళు. ఆ విధంగా చేస్తున్నట్టుగా నాకు అనిపించింది.